హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి పన్నీర్ మరియు కాజు కర్రీ అండి. ఈ కర్రీ అయితే ఇటు పులావ్ రైస్లోకి, అలానే బిర్యానీ రైస్లోకి, చపాతీ, రోటీ, పూరీలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇంత క్లియర్గా వివరంగా చేసి చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే మనం ఎంత తింటామో ఆ క్వాంటిటీ ప్రకారం పన్నీర్ తీసుకొచ్చి ఆ పన్నీర్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లో కూడా బాగా ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై మాత్రం చేసుకోవద్దు. తక్కువ ఆయిల్లోనే అటు ఇటు ఫ్రై చేసుకుని అది కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. మరి డీప్ ఫ్రై మాత్రం అస్సలు చేయొద్దు. ఈ విధంగా పన్నీర్ ముక్కలు కాస్త ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో యాడ్ చేసుకొని కనీసం ఒక 15 నిమిషాలైనా ఉంచినట్లయితే ముక్కలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా వేయించుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్లోకి యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాను. ఈ పన్నీర్ ముక్కలు మొత్తము నానేలోపు మనం ఫస్ట్ ఆయిల్లో వేసి వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అదే ఆయిల్లోకి కాస్త మసాలా దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలండి. అంటే సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు. ఆ తర్వాత ఆయిల్లోకి కాస్త పెద్దగా ఉన్న ఉల్లిపాయలని 3 తీసుకుని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 కానీ 3 కానీ పెద్దగా ఉన్న టమాటాలను కూడా తీసుకుని కట్ చేసుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని గుప్పుడన్ని క్యాష్యూ నట్స్ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ 3 మంచిగా కలిసేలాగా ఒకసారి ఇలా మొత్తం తిప్పుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. ఆ టమాటా ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడే వరకు మాత్రం వేయించుకోవాలండి. కర్రీలాగా మరీ మెత్తగా అవ్వక్కర్లేదు. ఆ ముక్కలు 2 కాస్త మెత్తబడాలి. ఆ టైంలో వేయించుకుని అవి మొత్తం చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న ఈ ముక్కలు మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకవేళ మీకు మిక్సీ అవ్వకపోతే దానిలో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుని మీరు మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. ఆ తర్వాత అదే కడాయిలోకి కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకుని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దానిలోకి కాస్తంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ఆ కారం కూడా మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకుని ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ కాస్త ఉడికేలోపు ముందుగా ఆ మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దానిలో అక్కడక్కడ కొంచెం ఆ పేస్ట్ ఉండిపోయింది. దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఈ కర్రీలోకి యాడ్ చేసుకుని మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ కాస్త ఉడికేలోపు మనము వేయించి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు మొత్తం తీసేసి దానిలో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా గట్టిగా పిండుకోవాలండి. మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. ఆ ముక్కలు ఎక్కడ మెత్తబడిపోతాయి, ఎక్కడ మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి ఆ జస్ట్ వాటర్ వచ్చేస్తే కానీ పన్నీర్ ముక్క అట్లా ఉండిపోతుందండి. కొంచెం మెత్తబడుతుంది కానీ ముక్కలకు అస్సలు అవ్వదు. ముందుగానే ఒక గుప్పుడన్ని క్యాష్యూ నట్స్ తీసుకుని వాటర్లోకి యాడ్ చేసుకుని 10 నిమిషాలైనా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న ఈ ముక్కలు కూడా మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ ముక్కలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పిండేసుకుని ఆ ముక్కల మొత్తాన్ని కర్రీలోకి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలండి. ఆ తర్వాత ఇది కొంచెం ఉడికేలోపు దీనిలో కాస్తంత వాటర్ యాడ్ చేసుకుని మరోసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని దాని మీద మూత పెట్టి కనీసం 10 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. ఆ కూర కాస్త ఉడికిన తర్వాత దీనిలోకి సన్నగా చీల్చి పెట్టుకున్న గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకోండి. గ్రీన్ మిర్చి ఎప్పుడైనా సరే ఫస్ట్లో యాడ్ చేసుకుంటే ఒకలాంటి టేస్ట్ ఉంటుందండి. కర్రీ కొంచెం ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ఈ విధంగా ట్రై చేయవద్దు, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ కర్రీలోకి కాస్తంత మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా కూడా మనం తినే ఘాటును బట్టి, మనం తినే టేస్ట్ని బట్టి మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనం ఫస్ట్ దీనిలో చెక్క లవంగా యాడ్ చేసాం కాబట్టి ఆ ఘాటు అట్లా ఉండిపోతుంది. సో ఇప్పుడు మనం మసాలా పొడి ఎక్కువ వేస్తే అది మరీ ఎక్కువ ఘాటు అయిపోతుంది. సో అందుకని మీరు చూసి మాత్రమే మసాలా యాడ్ చేసుకోవాలి.
ఆ తర్వాత కూర లాస్ట్ వరకు వచ్చేస్తుంది, ఇంకా ఎండైపోతుంది అన్న టైంలోకి కాస్తంత కసూరి మేతిని మెత్తగా చేత నలుపుకొని ఆ వచ్చిన పౌడర్ని కర్రీలోకి యాడ్ చేసుకొని మరోసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కాస్త గుప్పుడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా దీనిలోకి మసాలా అలానే కసూరి మెతి కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్లో మీకు నచ్చినట్లయితే కాస్త బటర్ యాడ్ చేసుకోండి, అది కూడా మీకు నచ్చినట్లయితేనే, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేసుకుని ఇంకా కొంచెం క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి, కర్రీ అయితే కాజు అండ్ పన్నీర్ కర్రీ సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీలోకి నేనైతే ప్లెయిన్ బగారా రైస్ చేసుకున్నాను. సో దీనిలోకి అయితే ఈ కర్రీ చాలా బాగుందండి. ఇంకా పన్నీర్ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా దూదులానే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు క్రీమీగా అండ్ అలానే ఇంకా పన్నీర్ కర్రీ అయితే మెత్తగా దూదుల్లాగా వచ్చాయి కదా, మీరు ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోనండి. చాలా బాగుంది, కర్రీ అయితే సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పటికైతే ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.